మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం రాజమండ్రి చర్చిపేట సెంటర్లో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి కృష్ణాఫర్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రామ్ 40వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్పర్సన్, ఆల్ ఇండియా షెడ్యూల్ కులాల రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్, టీడీపీ జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ డాక్టర్ కండవలి లక్ష్మి, జనసేన నాయకులు బోయినపల్లి సుందరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కండవలి లక్ష్మి మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అనేక సేవలు అందించారని అన్నారు. జనసేన నాయకులు బోయినపల్లి సుందరయ్య మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ సమసమాజ స్థాపన కోసం కృషి చేశారని అన్నారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశంలో ఆహార కొరత లేకుండా ఈఎఫ్సిఐ అనే సంస్థను స్థాపించి భారతదేశంలో ఆకలి చావులు లేకుండా చేశారని అన్నారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి దొండపాటి కృష్ణాఫర్ మాట్లాడుతూ దళితుల ముద్దుబిడ్డ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కేంద్రంలో అనేక మంత్రి పదవులు నిర్వహించి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో తుత్తరపూడి రమణ, అనపర్తి సురేంద్ర, వెండ్రపాటి సురేష్, ఉడమల నాగేశ్వరరావు, పలివేల రాజు, దొండపాటి రాజాబాబు, బొలిపే సుధాకర్, దొండపాటి సూరిబాబు, అనపర్తి రాజేష్, ఈతలపాటి రవి తదితరులు పాల్గొన్నారు. గారి 40వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి సిటీ చర్చిపేట నందు కృష్ణాఫర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ఆ మహనీయులకి నివాళులు అర్పించడం జరిగింది. జాతి మహానాయకుడిగా రాష్ట్ర ఆయన ఉప ముఖ్యమంత్రి వర్యులుగా కూడా పరిపాలించడం, ఉప ప్రధానిగా కూడా ఆయన పరిపాలించడం జరిగింది. నిజంగా ఇలాంటి జాతీయ నాయకుల్ని ఇలాంటి సమయాల్లో జ్ఞాపకం చేసుకోవడం నేను ఒక దళిత మహిళా నాయకురాలుగా చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు ఆయనకి కూడా భారతరత్న ఇవ్వాలని కూడా నినాదం మేము వ్యక్తపరచడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఆయన బాటలో ప్రయాణం చేస్తున్నాము. ఎక్కడ ఎటువంటిది కూడా మేము ఒక దళిత నాయకత్వంలో ఎక్కడ ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నీతి నిజాయితీగా మా దళిత నాయకులందరూ ముందుకు సాగుతున్నాం. కానీ ఇప్పుడున్న సమాజంలో మా దళితులను కించపరచడానికి ఎవరు ప్రయత్నం చేసినా, ఎవరైనా దిగజార్చాలని రాజకీయ కోణాల్లో ప్రయత్నాలు చేసినా వారికి మేమేటో చూపించే టైం కూడా ఆసనం అవుతుంది. కానీ పార్టీలనో లేకపోతే కులమతాలకు అతీతంగానో దర్శనాలు చేయకుండా కరెక్ట్గా మేము ఒక దళిత కుటుంబాలను మీరు కూడా కలుపుకొని కమ్యూనిటీ పరంగా వర్గాల విభేదాలు సృష్టించకుండా మంచిగా ముందుకు తీసుకెళ్తే మా అందరికీ మంచిది, మీకు కూడా మంచిది. రాబోయే రోజుల్లో మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చక్కటి అవకాశం కల్పించడం జరిగింది. ఇదే కొనసాగుతూ మన కూటమి ప్రభుత్వంలో ప్రధానిగా పనిచేసిన ఉప ప్రధానిగా పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారికి గౌరవ భారతరత్న ఇవ్వాలని తెలియజేసుకుంటూ
నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. అలాగే రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి మా దళిత నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సుందరయ్య, ఈరోజు భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా మాదిగ జాతి యావత్తు ఆయన చూపించిన మార్గంలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి అందవలసిన ఫలాలు సకాలంలో అందాలని కోరుకుంటూ, అలాగే మేము కూడా చదువుకోవాలి, చదువు మీద మాకు ఆస్తి అని మా కృష్ణమాదిగ గారి పిలుపు మేరకు ఈ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన కృష్ణమాదిగ గారి మార్గంలో మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం. మా జాతి ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధాని కాబట్టి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలని, మా జాతిని గౌరవించినట్టుగా మేము ముందుండి మీ అందరికీ సహకారంగా ఉంటామని, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అనుకూలమైన వ్యక్తులు మాదిగలే తప్ప వేరే వేరే ఆశయాలు కాదు. మాకు చదువు తప్ప వేరే ఆస్తి లేదు. మేము ఈరోజు మా సంకల్పం ఏంటంటే జగజ్జీవన్ రావు గారు మాకు చూపిన మార్గం, ఆయన చేయని పదవంటూ లేదు. అలాగే కృష్ణమాదిగ గారు మాకు చూపిన మార్గం ఆత్మాభిమానంతో మేము ముందుకు కొనసాగుతున్నాం. మాలో మాకు ఏ విధమైన ఇబ్బందులు కానీ, ఎవరి మీద కానీ, ఏ నాయకుడి మీద కానీ, ఏ పార్టీ మీద కానీ మాకు ఇది లేదు. మాకు అందరూ సమానంగా గౌరవానికి మేము ముందు ప్రాధాన్యతగా ఆత్మాభిమానంతో నడుచుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ చేయగా ఇంకా మా వంతు సహకారంగా మేము ఇచ్చేవారికి ఉన్నా కానీ తీసుకునేవారే కాదని సహాయ సహకారాలు కోరుకున్నాం. దానికి మాకు ఉన్న ఆయుధం చదువు తప్ప వేరే ఆయుధం లేదు. మా పిల్లల్ని చదివించుకోవాలని ఆశతో మేము కార్యక్రమం సంకల్పాన్ని మేము నిర్వర్తించడానికి అందరూ సాగర్ పెద్దలు కృష్ణాపర్ గారు, లక్ష్మి గారు, చిరంజీవి గారు అందరూ దళితులందరూ ఒక బాట మీద నడవాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా బాబు జగజ్జీవన్ రావు గారు భారతదేశంలో ఆహార కొరత వచ్చింది. ఆహార కొరత వచ్చినప్పుడు మన భారతదేశంలో ఏం చేయాలి ఏంటని అప్పుడు ఒక శాఖ ఏర్పాటు చేశారు. దాన్ని FCI, భారత ఆహార సంస్థ. ఆ ఆహార సంస్థ ద్వారా భారతదేశంలో ఆహార కొరత లేకుండా ఎవరు చనిపోకుండా చేయడం జరిగిందంటే అది బాబు జగజ్జీవన్ రావు గారే. తర్వాత కార్మిక మంత్రిగా చేశారు, రైల్వే మంత్రిగా చేశారు. భారతదేశంలో ఏ మంత్రివర్గమైన సరే సంపూర్ణంగా చేసిన వ్యక్తి ఎవరంటే బాబు జగజ్జీవన్ రావు గారు. ఏకదాటిగా 50 సంవత్సరాలు ఎంపీగా ఉన్న వ్యక్తి అంటే వరల్డ్ రికార్డ్ ఎవరంటే బాబు జగజ్జీవన్ రావు గారు. అటువంటి వ్యక్తిని మన ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలు నెరవేర్చాలని కోరుతూ, తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాబు జగజ్జీవన్ రావు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు జాతీయ నాయకులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని 2 కళ్ళు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా అంటరాంతరంతో ఉంది, చదువు లేకపోవడం, అవన్నీ కల్పించిన వ్యక్తి అంటే భారత రాజ్యాంగాన్ని రచిస్తే అంబేద్కర్ గారు ఈ అమలు జరపడానికి ముఖ్యంగా కృషి చేసింది బాబు జగజ్జీవన్ రావు గారు అని గుర్తు చేసుకోవాలని కోరుతూ, రాజ్యాంగ నిర్మాత మన ప్రియతమ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు, ఆయన రాసిన రాజ్యాంగ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసిన దళిత ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 40వ వర్ధంతి సందర్భంగా స్థానిక విగ్రహం దగ్గర పూలమాలలు వేసి నివాళులర్పించాం. ఈ సందర్భంగా దళితుల ఆశాజ్యోతి అంట డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఇండియాలో ఓటమి లేని నాయకుడు, ఇండియాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. మా దళిత నాయకుల్లో ఆయన ఒక ఉన్నతమైన స్థానం దొరుకుతూ ఆయన ఉండటం మాకెంతో గర్వకార్యమైన విషయం. బాబు జగజ్జీవన్ రావు గారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారతరత్న అవార్డును ఇవ్వాలని సందర్భంగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, బాబు జగజ్జీవన్ రావు గారు కేంద్రంలో అనేకమైన మినిస్టర్ చేశారు. ఏ మినిస్టర్ చేసినా సరే దానికి తగిన న్యాయం చేకూర్చిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా రైల్వే శాఖ మినిస్టర్ చేసినప్పుడు ఆయన దళితులకు ఎంతో సేవ చేసిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన్ని మనం చాలా గౌరవించుకుంటూ మన ఒక ఇది కనుక ఆయనకి మళ్ళీ భారతరత్న అవార్డులు ఇవ్వాలని మేము సంతరంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంది అగ్రకులాలు ఇంకా మా దళితులపై దాడి చేస్తారు, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అది కాక మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలకి రావాల్సిన రాయితీల్ని వెంటనే తక్షణం రిలీజ్ చేసి ఎస్సీలు ఆదుకోవాలని సందర్భంగా
రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క బాబు